పిపాసయా యదా వాయురనుభూయ సరోరుహం పుష్పవృష్టిం తథా దృష్ట్వా తౌ తదా ప్రీతమానసౌ. ఈ లోపల పరమేశ్వరుడు అక్కడికి వచ్చాడు అనడానికి సూచనగా ఆకాశ మండలంలోంచి కుసుమ వృష్టి కురిసింది. అది కురుస్తుండడం కనిపిస్తుంది కానీ ఎవరి మీద కురుస్తుందో కనిపించలేదండి. చూసారా శివదర్శనం ఎంత దుర్లభమో. దానితో వీళ్ళు చూస్తున్నారు ఎక్కడి నుంచి కురుస్తోందో ఆ పూలవాన కురుస్తున్న దిశ వైపు చూసి నమస్కరిస్తూ ఉన్నారట వ్యాఘ్రపాదుడు పతంజలి. నమస్కృత్య దిశే తస్యై వృష్టి పౌష్పీయతో పతత్. పౌష్పీ వృష్టి అంటే పుష్పవృష్టి యతహా పతత్, ఎక్కడి నుంచి పడుతుందో అటువైపు నమస్కృత్య దిశే తస్యై, ఆ దిక్కుకు తిరిగి నమస్కరిస్తూ నీ యొక్క దివ్యమైన పాదపద్మాన్ని చూపించవయ్యా అని అంటున్నారు. ఈ నాదములు వింటూ ఉంటేనే వాళ్ళకు అద్భుతమైన ఆనందం కలుగుతుంది. పైగా కురుస్తున్న కుసుమముల నుంచి వాసనలు వస్తున్నాయట. ఈ వాసనలు అలౌకికం. లోకంలో ఏ కుసుమాలు కూడా ఇలాంటి వాసనలు ఇవ్వలేవు, ఎందుకంటే దేవలోక కుసుమాలు అవన్నీ కూడా. కనుకనే ఒక దివ్యమైనటువంటి అలౌకికమైన ఆనందరసాన్ని అనుభవిస్తున్న వీళ్ళు పులకిస్తున్నటువంటి శరీరంతో పరమేశ్వర నీ యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని ప్రత్యేకించి నీ పాదపద్మాన్ని చూపించవయ్యా అని ప్రార్థిస్తున్నారు. అప్పుడు స్వామికి దయ కలిగి నిజానికి ఆయన అక్కడ వచ్చాడు, వీళ్ళు ఇంకా చూడలేకపోతున్నారు. అది అర్థం. అంటే స్వామి యొక్క తాండవమూర్తిని చూడగలిగిన చూపు ఇంకా వారికి రాలేదు. అప్పుడు వ్యాఘ్రపాద పతంజల్యో జ్ఞాన దృష్టిం దదవుతదా, జ్ఞాన దృష్టిని అనుగ్రహించేట. ఎందుకంటే పరమేశ్వర స్వరూపం ఉంటుంది, ఆ ఉన్నదాన్ని చూడాలంటే చూపు కావాలి. ఎలాగైతే అర్జునుడికి ప్రత్యేకమైన దృష్టిని విశ్వరూపం చూడడానికి కృష్ణ పరమాత్మ ఇచ్చాడో, అదేవిధంగా నటరాజ నాట్యం అంటేనే విశ్వరూపం, అది చూడడానికి జ్ఞాన దృష్టిని అనుగ్రహించాడు.